నమస్కారం నట్కుమార్ గారు. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అంటే సాధారణంగా మనం ఏదైనా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే చాలా గొప్పగా చూసుకుంటాం అంటే అధికారానికి సంబంధించి. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఏవైతే అధికారం ఉంటుందో ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా అదే అధికారం ఇస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటే టీడీపీ ప్రభుత్వం. సో ఎందుకు ఇదంతా అంటే చదువుకొని అధికారంలోకి వచ్చిన వ్యక్తులు ఒక అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తులకి సమాన హక్కులు ఉండడం అనేది న్యాయమే అంటారా? తప్పది, ఆ హక్కులు ఉండొచ్చు. కానీ వాళ్ళు గత ప్రభుత్వం ఒక అధికారం ఇచ్చింది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎమ్మెల్యేకి సిఏని, ఎస్సీని, పంచాయతీ ఈఓని, ఎంఆర్ఓని, ఆర్డీఓని, ఆర్డీఓ ఇస్ మినిస్టర్, ఎంఆర్ఓని, అక్కడ ఎంపీడీఓ, వీళ్ళందరినీ కూడా పోలీసులు కానీ ఎంఆర్ఓని కానీ వీళ్ళందరినీ వేయడం, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. సేమ్ పవర్స్ ఇచ్చింది. ఆ పవర్స్ ఇవ్వడం వల్ల ఎమ్మెల్యే లెటర్ తీసుకొచ్చి వాళ్ళు వేసుకోవడం వల్ల అక్కడ ఏమైందంటే వన్ మ్యాన్ షో అయింది. ఎప్పుడూ లేదు. ఎమ్మెల్యేలు అప్పుడు ఎమ్మెల్యేలు నెల మామూలు పెట్టుకున్నారు, పోలీస్ స్టేషన్ నుంచి మామూలు పెట్టుకున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నెల మామూలు పెట్టుకున్నారు, పంచాయతీ ఆఫీస్ నుంచి నెల మామూలు పెట్టుకున్నారు, ఎంపీడీఓ ఆఫీస్ నుంచి పెట్టుకున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, మొత్తం ఇసుక దందల నుంచి మొత్తం మైనింగ్ నుంచి అన్ని దగ్గర నుంచి దందలు పెట్టుకున్నారు. వాళ్ళు నెలకి కొన్ని లక్షలు సంపాదించారు. ఈ సంపాదించడమే కాకుండా వీళ్ళు మొత్తం టోటల్గా ఐపీఎస్లు ఐఏఎస్ను వదిలేశారు. అప్పుడు ఓన్లీ ఎమ్మెల్యే ఏం చెప్తే మినిస్టర్ ఏం చెప్తే అదే చేశారు. వాళ్ళ కులపోల్ని, వాళ్ళ తాలూకోల్ని, అక్కడ ఎవరిని ఇరికించాలో, ఎవరిని చేయాలో, ఎవరికి అక్రమ కట్టడాలకు ఇవ్వాలో, ఎవరికి భూములు మొత్తం టోటల్గా అన్యాక్రాంతం చేసి అన్యాయం చేసి వన్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలో, ఎంఆర్ఓలు పాస్బుక్లు మార్చడంలో కానీ, మొత్తం టోటల్గా పంచాయతీ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడంలో కానీ, పోలీసులు వచ్చి అక్రమ కేసులు పెట్టడంలో కానీ ఈ కీలక పాత్రలు పోషించారు. మళ్ళీ వాళ్ళు తప్పు చేసింది, గత ప్రభుత్వం తప్పు చేసింది, మళ్ళీ మనమే అదే పాలకులు మనం రన్ చేస్తుంటే మరి ఇక్కడ తప్పు జరగదా అని అడుగుతున్నాం. ఐఏఎస్ని ఎందుకు పెట్టారు? ఐపీఎస్ని ఎందుకు పెట్టారు? మరి డిఐజీ గారిని, ఐజీని వాళ్ళందరినీ ఎందుకు పెట్టారు? చీఫ్ సెక్రటరీలు ఎందుకు పెట్టారు? వాళ్ళందరికీ కదా పవర్స్ ఉండాలి. వాళ్ళకి కదా మెరిట్స్ చూసి వాళ్ళ ఇంతకుముందు గత చరిత్ర ఏముంది ఆ చరిత్రను కదా చూసి చేయాలి. వాళ్ళని చూడకుండా మీరు వాళ్ళకే మళ్ళీ మీరు లెటర్లు ఇమ్మని చెప్పి డిఐజీ ఏమంటాడు, మీరు ఎమ్మెల్యే దగ్గర లెటర్ తెచ్చుకుంటాడు. అదే కదా ఇప్పుడు అందరికి ప్రజలందరికీ వస్తున్న అనుమానాలు అయ్యాయి. మళ్ళీ ఏమైంది, సీఎన్ ఏమంటాడు, డిఐజీ గోపీనాథ్ శెట్టి గారు, ఉదాహరణకి విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం గోపీనాథ్ శెట్టి గారు వచ్చి ఒక సీఎం ట్రాన్స్ఫర్కి మీరు ఎమ్మెల్యే దగ్గర లెటర్ తీసుకోండి. ఆ ఎమ్మెల్యే కే కోటపాడు అనే ఒక దాంట్లో అక్కడ సీఎం రమేష్ గారి మీద అటెంప్టివ్ మర్డర్ జరిగింది. అంటే ఆ కారు ఇంకా అక్కడే ఉంది. అది నేను ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీసులు జీరో ట్రాన్స్ఫర్ అని చెప్పిన వ్యక్తి ఆ సీఏ అప్పుడు బడిగి ముత్యాల నాయుడు కొలపోడంట. ఆ రోజు బడుగు ముత్యాల నాయుడు ఎలమ, ఈయన కొలపోడంట. ఆ రోజు ఆయన ఏమన్నాడు, అప్పుడు ఆ రోజు బంధం పుట్టుకొచ్చి ఆ రోజు ఏమన్నాడు, ఈయన ఎలమే, అక్కడ నించిన బండా సత్యనారాయణమూర్తి ఎలమే. కానీ పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలకే ఆయన సపోర్ట్ చేసి అక్కడ అందరినీ ఉసుకలిపి అక్కడ వాళ్ళకి అటెంప్ట్ మర్డర్ జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వదిలేశాడు స్టేషన్ హౌస్ ఆఫీసర్. అంటే ఆయన డ్యూటీ ఆయన సక్రమంగా చేయలేదు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. సార్ ఇప్పుడు నేను మీ కులపోడిని, మీరు నాకు పోస్ట్ ఇవ్వండి, నేను మీరేం చెప్తే అది చేస్తా, ప్రజలకు నేను చేయను. మీరు ఏం చెప్తే బడుగు ముత్యాల నాయుడు అలా చెప్పాడో అలా చేసా, మీరు నాకేం చెప్తే అది చేస్తా. ఎందుకంటే మీరు నాకు లెటర్ ఇవ్వాలి కదా. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే బండా సత్యనారాయణమూర్తి గారు 1 yearకి లెటర్ ఇచ్చారు. ఈయన 1 year ఉంచాడు. నా కులపోడు ఈయన, నా కులపోడు. ఈ కులం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ సీఏ ఇంతకుముందు ఏం చేశాడు, గత చరిత్ర ఏంటి, మెరిట్స్ ఏంటి అని చూడాల్సింది ఐపీఎస్ ఆఫీసర్స్. కులం లెటర్లు, ఎమ్మెల్యే లెటర్లు ఏంటి, ఒక ఈఓ గతంలో ఏం తప్పులు చేశాడు లేకపోతే ఏం మంచి చేశాడు, మెరిట్స్ ఏంటి అని చూడాల్సిన ఒక ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారా అని అడుగుతున్నారు. ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చారా, ఎమ్మెల్యే సపోర్ట్ ఉందా? ఇది ఎక్కడ న్యాయం అండి? గత ప్రభుత్వంకి మీకు తేడా ఏముంది? ప్రజల పక్షాన మీరు సపోర్ట్ చేస్తారా? ప్రజల కోసం మీరు చేస్తారా? ఎమ్మెల్యే చెప్తే మీరు చేస్తారు. ఎమ్మెల్యే ప్రజల పక్షాన గెలిపించుకున్నారు, ఆ ప్రజల పక్షాన మీరు ఉండండి. అంతే తప్ప ఆయన మెరిట్స్ ఉన్నాయా,
ఆ మెరిట్స్ లేవా? ఆయన దాన్ని చూసి ఆ పోస్టింగ్ వేసి ఆయన ప్రజల పక్షాన్ని ఉన్నాడా, లాండ్ ఆర్డర్ అదుపులో ఉందా లేదా, మనకు మొత్తం టోటల్ ఎంఆర్ఓ మనకు కరెక్ట్గా ప్రజల పక్షాన పాస్బుక్లు ఇస్తున్నాడా లేదా, ప్రజల భూములు ప్రజలకు చెందుతున్నాయా లేవా, పంచాయతీ సెక్రటరీ మనకు అక్రమ కట్టడాలను అన్నింటిలో అరికట్టి మన నిజాయితీగా ఎవరైతే పెట్టుకుంటున్నారో పర్మిషన్ వాళ్ళకి ఇస్తున్నారా, ఎక్కడైనా లంచాల రూపంలో వెళ్తున్నాయా అనేది చూడాలి తప్ప ఈయన సగం లంచం తీసుకుంటే వాళ్ళు సగం లంచం తీసుకుంటే మళ్ళా లంచాల ప్రభుత్వమేనా మంది? ఇప్పుడు మీరు ఇది చెప్పినట్టుగా నేను ఇదంతా ఇవన్నీ నేను ఏమంటున్నానంటే, ఈ ఉదాహరణకి నేను పేరు చెప్పా, గోపీనాథ్ శెట్టి గారు డిఐజీ గారు అని చెప్పా, నేను ఆల్రెడీ స్వామినాయుడు గారు కే కోటపాడు అని చెప్పా. ఇది ఉదాహరణకు చూడండి. వెరిఫైడ్ ఈజ్ లోకేష్ గారు, వెరిఫైడ్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు, వెరిఫైడ్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. తప్పు జరిగితే, నేను తప్పు మాట్లాడితే రిజిస్టర్డ్ ఈజ్ కేస్. ఇది తప్పు జరిగితే రిజిస్టర్డ్ ఈజ్ కేస్. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేకి చేతులకు ఉండొచ్చు. ఎమ్మెల్యే మాట వినాలి. ఎమ్మెల్యే ప్రజల మనిషి, ప్రజల కోసం మాట్లాడాలి. నీ స్వార్థం కోసం మాట్లాడకూడదు. మీ స్వార్థం కోసం ఆ లెవెల్లో తీసుకొచ్చి మీరు లెటర్ ఇవ్వడం ఏంటి? ఆ లెటర్ కింద లావాదేవీలు ఏం జరిగాయి, ఆ లెటర్ పక్కన మీకు ఏం లావాదేవీలు జరిగాయి, ఆయన మళ్ళీ నెలకు ఆయన ఎంత సంపాదించాలి, ఇండైరెక్ట్గా ఎంత వస్తుంది, ఎంత ఆయన సంపాదించాలి, ప్రజల్ని ఎలా పీడించాలి. ఇది ప్రజల పక్షాన పార్టీ ఉండాలా. మీకు 164 సీట్లు ఇచ్చింది ఎందుకో తెలుసా? ప్రజల కోసం పాలిస్తారని, ప్రజలను మీరు కాపాడుతారని, ప్రజల కోసం మీరు ఉంటారని. మీరు మీ నియోజకవర్గంలో మీరు ఉదయం నుంచి ప్రజలను కాపాడుతారని ఎమ్మెల్యేలు, మీ నియోజకవర్గంలో మినిస్టర్లు అందరూ మీ నియోజకవర్గంలో కాపాడుతారని, మీ మొత్తం టోటల్గా చీఫ్ మినిస్టర్ గారు 5 అందరూ కూడా ప్రజల కోసం ఉంటారని. అంతే తప్ప ఈ అన్యాయమైన ఈ లెటర్లు భాగవతం, ఈ లెటర్ల జీవితం ఈజ్ నాట్ కరెక్ట్ అని నేను అంటాను. ఎమ్మెల్యేలకి మీరు సపోర్ట్ చేయకపోతే జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఎమ్మెల్యేలకి అక్కడ సపోర్ట్ చేయకపోతే ఆయన తప్పు చేస్తే మీరు జిల్లా కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వండి. మీకు ఐపీఎస్లకి మరి ఏం పవర్స్ ఉన్నాయి? ఎమ్మెల్యే లెటర్ ఇస్తే ఒక సీఏని వేసేటప్పుడు ఐపీఎస్కి ఇచ్చిన పవర్ ఇది. డిఎస్పీ ఎమ్మెల్యే లెటర్ ఇస్తే డిఎస్పీని వేస్తారు, ఎంపీలు వేస్తారు. మరి నేను సీఎం రమేష్ గారిని సూటుగా అడుగుతున్నా, అయ్యా మీ కారు ఇంకా దేవరాపల్లిలోనే ఉంది కదా, ఆ రోజు మీరు ఆడింది డ్రామానా లేకపోతే నిజమా? నిజమైతే మీ నియోజకవర్గంలో మీ మీద అటాక్ జరిగిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ మళ్ళీ 1 year ఎక్సెస్ని ఎలాగిచ్చారు మీ పార్టీ? ఆయన సపోర్టెడ్ ఇన్ సీఎం రమేష్ గారు, ప్లీజ్ రిక్వెస్ట్. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఒక తప్పుడు సంకేతాలు వెళ్తే, మీరంటే ఒక పారిశ్రామికవేత్త, మీరంటే మేమందరం సపోర్ట్ చేసి మీరు 10 మందికి ఉద్యోగాలు వేస్తారు, 10 మంది మంచి చేస్తారన్న ఆలోచన మీ మీదకి వచ్చింది. మీరు ఈరోజు అది చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని నేను చెప్తున్నా. అంటే వాళ్ళంటే నిలదొక్కుకోగలుగుతారు, కానీ సామాన్య ప్రజలు ఏం చేస్తారు? సామాన్య ప్రజలు పీడించుకొని తింటారు. ఆయన మాట అంటున్నాడు ఎస్సీ, అక్కడ ఏమంటున్నాడు, నన్ను ఎవరో కదపలేరు, నన్ను నా కులం వాళ్ళు ఎంపీ, నా కులం వాళ్ళు ఎమ్మెల్యే, నన్ను నేను ఛాలెంజ్ చేస్తున్నా, నన్ను తీయలేరు, ఏ ఐజీ తీయలేడు, ఏ డిఐజీ తీయలేడు అన్నాడు. అలాగే జరిగింది. ఆయన మాట ఒక ఆఫ్టర్ సీఏ మాట నెగ్గించుకున్నాడు. ఎస్పీకి దిక్కు లేదు, డిఐజీకి దిక్కు లేదు, ఐపీఎస్కి కూడా విలువలు లేవు. 0 ట్రాన్స్ఫర్లు కావు, రికమెండెడ్ ట్రాన్స్ఫర్లు, రాజకీయ రికమెండెడ్ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు. ఇది మనం అర్థం చేసుకోవాలా. నోటెడ్. గత ప్రభుత్వానికి మీకు తేడా ఏముందని అడుగుతున్నాను నేను. దాన్ని మీరు రెక్టిఫై చేసుకోగలిగితే రెక్టిఫై చేసుకోవాలా, రెక్టిఫై చేసుకోలేకపోతే ఇక మనం గత ప్రభుత్వం లాగే ఉంటుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు దూసుకొని వస్తాడు. మీరు ఎక్కడ తప్పు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఆయన లండన్లో ఉన్నా, ఆయన అమెరికాలో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఎక్కడ తప్పు జరుగుతుందో, ఎక్కడ చాప కింద నీరులాగా వద్దామనే చూస్తున్నాడు. మీరు వీళ్ళందరినీ మీరు జాయిన్ చేసేసుకున్నా మళ్ళా ఒక్కడే ఉప్పులాగా వస్తాడు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. దయచేసి ప్రజల పక్షాన మీరు మంచివాళ్ళు, మీరు చీఫ్ మినిస్టర్ గారు, మీరు డిప్యూటీ సీఎం గారు, మీరు లోకేష్ గారు చాలా మంచివాళ్ళు, అడ్మినిస్ట్రేటర్స్. ప్లీజ్ రిక్వెస్ట్, వీళ్ళు చేసినవి దానికి మీ దృష్టిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కసారి వెరిఫైడ్, ఇమీడియట్లీ యాక్షన్. ప్లీజ్ రెక్టిఫై చేయండి. ఇంకా 100 రోజులు అయింది కాబట్టి రెక్టిఫై చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.